ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. మూసీ సుందరీకరణపై మధు పార్క్ అపార్ట్మెంట్ వాసులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. తమ నివాసాలను కూల్చకుండా అభివృద్ది పనులు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పెద్దలతో పాటు చిన్నారులు కూడా పాల్గొని ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ప్రజల జీవన హక్కులను పరిరక్షిస్తూ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని ప్రభుత్వాన్ని కోరారు. 3 రోజుల పాటు ఈ నిరాహార దీక్ష కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలని వారు విజ్ఞప్తి చేశారు. గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కింద నోటిఫికేషన్ ఇచ్చారంటే మధు పార్క్ అపార్ట్మెంట్ లో కమ్యూనిటీ మొత్తంకి కలిపి మాకు ఈ ల్యాండ్ ఎక్వైర్ చేయాలనుకుంటుంది గవర్నమెంట్ అని. సో మేము పెద్దలు పిల్లలు అందరూ కూడా మేము చాలా 20 ఏళ్లుగా ఇక్కడ నుంచి ఉంటున్నాము. సో ఇది ఖాళీ చేసే ప్రసక్తి లేదని చాలా పెద్దగా ప్రొటెస్ట్ చేసిన తర్వాత గవర్నమెంట్ మళ్ళీ అది గాంధీ బొమ్మ కోసం కాదు, మేము బఫర్ జోన్ లో ఉన్నారు, అందుకని మేము ఖాళీ చేయమంటున్నామని చెప్పారంటే ముందు ఇచ్చిన నోటిఫికేషన్ ఒకటి మాకు ఓరల్ గా చెప్పింది. అయితే తర్వాత కూడా మాకు 0 వాల్యూ ఉంటుంది ఎంపీఆర్ మీరు ఖాళీ చేయకపోతే, ఇలాంటి కొన్ని బెదిరింపు రకమైన స్టేట్మెంట్స్ కూడా గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి. సో ఇవన్నీ రోజుకి ఒకటి మాకు ఒక్కొక్క వెర్షన్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. మాతోని వచ్చి ఎవరు గవర్నమెంట్ అఫీషియల్స్ మాట్లాడలేదు, మాతో చర్చించలేదు, మమ్మల్ని వాళ్ళ కాన్ఫిడెన్స్ లోకి తీసుకోలేదు. ఈ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ మొత్తము తెలంగాణ స్టేట్ కు అవసరం లేని గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కోసము అంతమందిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని మేము అందరూ అనుకుంటున్నాము. అదే రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్ ని, ప్లీజ్ విత్డ్రా ద నోటిఫికేషన్.